కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి కృతజ్ఞత లేదు అని తమ్నేల్ పెట్టా. అందరికీ కాదు, కొంతమందికి. నాకు ఈ పాయింట్ ఎందుకు అనిపించిందిరా అంటే, లాస్ట్ సీజన్లో డిస్పైట్ ఆల్ ద నెగిటివిటీ, డిస్పైట్ ఆల్ ద ట్రోల్స్, ఆల్ ద మీమ్స్, చాలామంది రివ్యూవర్స్ నాకు అగెయిన్స్ట్గా వీడియోలు చేసి, చాలామంది కంటెస్టెంట్స్ అగెయిన్స్ట్గా వీడియోలు చేసి, కంటెస్టెంట్ ఫ్యాన్స్ అది ఇది అందరు కలిసి దొబ్బుతూ ఉంటే కూడా ఐ స్టుడ్ టాల్ అండ్ ఐ స్టుడ్ ఫర్ కళ్యాణ్ పడాలా బికాస్ ఐ లవ్డ్ హిస్ గేమ్ ప్లే. నాకు కళ్యాణ్కి ఏదేదో మీమ్స్ వేసేసి అంతా మాట్లాడినారు, కమెంట్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, అవన్నీ నేను ఫేస్ చేసి నేను సపోర్ట్ చేసిన కళ్యాణ్ పడాలాకి. ఆ టైంలో కళ్యాణ్ పడాలా ఫ్యాన్స్ అందరూ వా గీతు నువ్వు అదక్క ఇదక్క అని చెప్పి నన్ను లేపి వీళ్ళొక్కడే నన్ను లేపి మిగతా వాళ్ళందరూ తొక్కేసి అదంతా జరుగుతూ ఉంది. బట్ ఇవంతా నేను పట్టించుకోలే. ఇట్ వాస్ ఆల్వేస్ ఫ్రమ్ మై హార్ట్. నేను నా హార్ట్ఫుల్గా నాకేమనిపించిందో అదే చేస్తున్నాను. నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎవరి పిఆర్ కాదు, ఎవరి కోసం కావాలని ఎవరికి అగేన్స్ట్గా నేను పోయేసి కళ్యాణ్ గెలవాలి అని చెప్పేసి చేయలేదు. ఇట్ వాస్ ఆల్ మై ఓన్ విల్, నా పర్సనల్ ఇంట్రెస్ట్తో, నా పర్సనల్ రివ్యూతో, నా పర్సనల్ పర్సెప్షన్, నా పర్సనల్ థాట్స్, నా పర్సనల్ ఒపీనియన్స్తోనే నేను రివ్యూలు చేస్తున్నాను. సో నేను నిన్న నా రివ్యూలో చెప్పున్నాను దట్ నేను ఇట్లా కళ్యాణ్ వచ్చి కనీసం సెల్ఫీ అడిగితే కూడా సెల్ఫీ స్నాప్ అడిగితే కూడా లేదు, కూర్చొనే ఉన్నాడు, నేను కొంచెం హర్ట్ అయ్యాను అనేసి నేను చెప్పున్నాను. దాని తర్వాత చాలామంది కింద కమెంట్స్లో కొంతమంది మంచోళ్ళు నా పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్న వాళ్ళు, కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చెప్పారంటే, తను ఆల్రెడీ కొంచెం షై పర్సన్, చాలా ఇంట్రోవర్ట్, తన మీద వచ్చిన నెగిటివిటీ అవంతా బయటకు వచ్చిన తర్వాత చూసిన తర్వాత మీడియాకు కూడా దూరంగా ఉన్నాడు, సో అందుకని ఇవ్వలేదేమో గీతు గారు, మీరు కళ్యాణ్ ఏం అనుకోకండి అనేసి అన్నారు. నేను యాక్చువల్లీ కళ్యాణ్ ఏం అనుకోలే, ఆ పాయింట్ మీద తర్వాత మాట్లాడతా. ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే, కళ్యాణ్ వచ్చాడు, సెల్ఫీ దిగాడు, స్నాప్ దిగాడు, మీరు పెట్టారు, కొత్త ఫోన్ కొన్నావా, కంగ్రాచులేషన్స్ అనేసి కూడా చెప్పారు, దాని తర్వాత రీతు దగ్గర పాప్కార్న్ కూడా తీసుకున్నారు అనేసి అంటే. సో బేసిక్గా అక్కడ సిచ్యువేషన్ ఏం జరిగిందనేసి నేను క్లియర్గా చెప్తా. నిన్న సగం సిచ్యువేషన్ చెప్పిన, ఎందుకంటే ఎందుకు అంత ల్యాగ్ చిన్న ఇట్లా ఫ్లూక్లో చెప్తే సరిపోతుంది కదా అనేసి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ క్లియర్గా చెప్తా. సో నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నేను చెప్పిన మ్యాటర్ సేమ్ అట్లే జరిగింది. దాని తర్వాత నాకే కొంచెం ఎంబారస్మెంట్ వచ్చేసింది, కొంచెం ఎంబారసింగ్ ఫీల్ వచ్చేసింది. అలా ఎలా అంటే కొంచెం అన్హెల్దీ అయిపోయింది అక్కడ సిచ్యువేషన్. నాకు చాలా అంటా ఉండింది. నేను బేసికలీ ఎట్లాంటి పర్సన్ అంటే, అక్కడ నాకు ఎట్లా రియాక్ట్ అవ్వాలో ఇమ్మీడియట్గా రియాక్షన్స్ రావు కదా, సో ఇమ్మీడియట్గా రియాక్షన్స్ రాలేదు. అప్పుడు నేను దాన్ని మూమెంట్ కొంచెం ఫ్రీ చేయడానికి, ఫ్రీ మైండెడ్గా ఉండడానికి రితు దగ్గర నుంచి పాప్కార్న్ తీసుకున్నాను. కళ్యాణ్ దిగవా స్నాప్ లేస్తావా కొంచెం అని అడిగితే, అప్పుడు లేసినప్పుడు స్నాప్ తీసుకొని అదే లాస్ట్, ఆ తర్వాత నేను మాట్లాడలేదు. అదే నేను చెప్తా ఉన్నాను, స్నాప్ ఇవ్వలేదు, లేయలేదు, ఫస్ట్ నిజంగానే లేదు, దాని తర్వాత లేయి అంటే లేసినాడు, మేము స్నాప్ తీసుకున్నాము. ఆ స్నాప్ నేను పోస్ట్ చేస్తున్నాను, ఆ స్నాప్ నాకు ఇంకా నా స్నాప్చాట్లో ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేయలేదు అనుకుంటా, వేరే ఫ్యాన్ పేజెస్ వాళ్ళందరూ దాన్ని పోస్ట్ చేసుకున్నారు. సో నేను అసలు ఇవ్వలేదని చెప్పలే, నేను లేవా ఇంకా అని అడిగితే లేస్తే ఇచ్చారు. బట్ అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కూడా, నువ్వు ఎందుకు అలాగా అడుక్కుంటున్నావు, మాకు నచ్చలేదు నువ్వు ఇలా చేయడము, యూఆర్ నాట్ నథింగ్ అనేసి అంటే నాకు కూడా అనిపిస్తుంది, అవును కదా నిజంగా లేదు కదా అనేసి. కొంచెం ఆ మూమెంట్ నాకు సింక్ ఇన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. ఆ తర్వాత నాకు కొంచెంగా హర్ట్ అయ్యా, కొంచెం ఇంత హర్ట్ అయ్యా, కొంచెం ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. సో దాన్ని వదిలేసా, ఆ పాయింట్ అక్కడ జరిగిపోయింది. సో ఇక్కడ కళ్యాణ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడు ఏమి అనేసి తనకి చాలా రీజన్స్ ఉండొచ్చు. నేను అసలు అబ్బాయిని తప్పుగా కూడా అనుకోలేదు, బికాస్ ఆ అబ్బాయికి జస్ట్ 23 ఏళ్ళు చిన్నపిల్లోడు. బయట పక్కన వాళ్ళందరూ చెప్పిన దాని మీదే ఆ అబ్బాయి ఒపీనియన్స్ అంతా డిపెండ్ అయి ఉంటాయి. సో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు, నేను తన ట్రోఫీ వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు బాగానే మాట్లాడాడు. మేబీ అప్పటికి తనకి చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలియకపోయిండొచ్చు. ఆ తర్వాత తన ఫ్రెండ్స్, తనకి తనుజ అంటే చాలా ఇష్టము, మిగతా ఫ్రెండ్స్ అంటే ఇష్టం, నేను వాళ్ళ గురించి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చింది తనకు నచ్చలేదేమో, అందుకని మాట్లాడలేదేమో, లేకపోతే వాళ్ళ పిఆర్ వాళ్ళు ఓకే గీతు కొంచెం నెగిటివిటీ ఉంది, నువ్వు ఇప్పుడు గీతుతో మాట్లాడినావు అంటే గీతు నేను పిఆర్గా పెట్టుకుంది అనేసి అనుకుంటారు, కావాలని ప్రమోట్ చేసింది అనేసి అనుకుంటారు, కాబట్టి మాట్లాడొద్దు అని చెప్పేసి అట్లా చెప్తారని చెప్పేసి అందుకని మాట్లాడలేదో, లేకపోతే నిజంగానే ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం ఎంబారసింగ్ ఫీల్ అయ్యాడేమో, కళ్యాణ్ నడిచే లోపల కొంచెం ఎంబారస్మెంట్ ఫీల్ అయ్యి అలా చేశాడేమో. తన ఓన్ రీజన్స్ అనుకుంటాయి, బికాస్ ఎవ్రీ స్టోరీ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ వ్యూస్ టు ఇట్. నా సైడ్ ఆఫ్ ద స్టోరీ నేను చెప్పినా, తన సైడ్ ఆఫ్ ద స్టోరీ తనకు ఉండొచ్చు. నేను అబ్బాయిని ఏం తప్పుగా అనుకోలేదు, ఏమి అనుకోలే. నేను ఫీల్ అయినాను అని ఒక చిన్న మాట చెప్పినాను, బికాస్ నేను నిజంగానే ఫీల్ అయినాను కాబట్టి. ఆ ఫీల్ అయినాను అని చెప్పిన దానికి కొంతమంది ఎవరైతే దానికి ముందు నాకు ఎన్ని మెసేజ్లు తెలిసిన నేను రాత్రి, దాని ముందు ఎవరైతే ఈరోజు చూడక్క కళ్యాణ్ ఇలా అంటున్నారు, కళ్యాణ్ కోసం సపోర్ట్ తీసుకోవాలి, స్టాండ్ తీసుకోవాలి, మీరు అది చేయాలి ఇది చేయాలంటే ఐ హ్యావ్ ఆల్వేస్ టేకెన్ స్టాండ్ ఫర్ హిమ్. తన రాంగ్ కాదు అన్నప్పుడంతా నేను స్టాండ్ తీసుకొని మాట్లాడినాను. ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ తనని చాలా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటే కూడా ఐ టుక్ అ స్టాండ్ ఫర్ హిమ్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ టాపిక్ మీద. సో అలా అంతా మొత్తం ఆ టైంలో అది లేపి ఇది లేపు అజ్జే ఇచ్చే అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఒక చిన్న మాట నేను ఫీల్ అయినాను అంటే నా సైడ్ ఆఫ్ ద స్టోరీ నుంచి ఆలోచించకుండా దాని మీద నన్ను వచ్చి తిట్టేది స్టార్ట్ చేస్తున్నారు. అందుకని అనిపిస్తుంది నాకు కృతజ్ఞత లేదు అని. సి
నేను ఒక కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నాను, ఒక కంటెస్టెంట్ కోసం స్టాండ్ తీసుకున్నాను అంటే ఇట్స్ మై పర్సనల్ థింగ్. దాన్ని ఆ కంటెస్టెంట్ బయటకు వచ్చినాక వ్యాలిడేట్ చేయాలి, గ్రాటిట్యూడ్ ఉండాలి, ఆ కంటెస్టెంట్ నాతో మాట్లాడాలి, నాకు సీన్ ఇవ్వాలి అనేసి నేను ఏ రోజు కోరుకోలేదు. నెవర్. ఆ టైంకి నేను హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసిన, అయిపోయింది అక్కడితో. బిగ్ బాస్ అయిపోయింది, ఇంక అయిపోయింది. ఆ కంటెస్టెంట్ మాట్లాడిన ఒకటే, మాట్లాడకపోయినా ఒకటే. నాకు ఇక్కడేమో అల్లు అర్జున్ కాదు కదా, అల్లు అర్జున్ కోసం చేసిన, అల్లు అర్జున్ గుర్తిస్తే బాగుంటుంది అని అనుకునేదానికి ఇక్కడ ఏం కాదు కదా. బికాస్ ఐఎమ్ నాట్ నథింగ్ వితౌట్ ఎనీబడీస్ వ్యాలిడేషన్. ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదేమో. ఎవరు వ్యాలిడేషన్ లేకపోయినా నేను ఏది కాదు అని కాదు. అంటే ఐఎమ్ నాట్ ఎ స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్. నాకు ఏదో ఒక ఫేమ్ రావాలి, ఒక నేమ్ రావాలి, వీళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, అట్లాంటిదేం నాకు లేదు. బికాస్ ఐఎమ్ ఆల్రెడీ అన్ ఎగ్జిస్టింగ్ వాట్ డూ సే పబ్లిక్ ఫిగర్. సెలబ్రిటీ అని చెప్పను కానీ పబ్లిక్ ఫిగర్ అని చెప్తా. సో నేను ఒక పోలరైజ్డ్ పబ్లిక్ ఫిగర్ అనమాట. అంటే ఏంటి, నాకు 50% పాజిటివిటీ ఉంటే 50% నెగిటివిటీ ఉంటుంది. ఇట్స్ ఆల్ 50%. నన్ను ఎంతమంది అయితే తిడతా ఉంటారో అంతేమంది పొగుడుతూ ఉంటారు కూడా. ఎంతమంది కంటే నన్ను చూస్తే మెరకే పెట్టినట్టు మండుతూ ఉంటుందో అంతేమందికి నేను అంటే నచ్చుతుంది కూడా. బికాజ్ మీకు నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు కదా. నేను బయటికి పోతే నాతో ఎంతమంది సెల్ఫీలు దిగుతారు నాకు తెలుసు, ఎంతమంది నా కమెంట్ బాక్స్లో వచ్చి తిట్టుకుంటూ ఉంటారు నాకు తెలుసు, ఎంతమంది నా మీద వీడియోలు పెట్టి సంపాదించుకొని తింటూ ఉంటారో నాకు తెలుసు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ నథింగ్, నేను ఏమీ కాదు, నేను తుప్పాస్, నేను ఒక కామనర్ కన్నా లీస్ట్, ఇప్పుడే స్ట్రగ్లింగ్ ఆర్టిస్ట్, ఫేమ్ కోసం, నేమ్ కోసం, డబ్బుల కోసం నేను తాపత్రయపడతాను అనేలాంటి ఆర్టిస్ట్ అయి ఉంటే నా పేరు పెట్టగానే వ్యూస్ దన ఎట్టొస్తాయి. నన్ను తిట్టేదానికన్నా కొంతమంది ఓపెన్ చేస్తారు, నా కోసం స్టాండ్ తీసుకునేదానికన్నా కొంతమంది ఓపెన్ చేస్తారు. సో ఐఎమ్ నాట్ నథింగ్ వితౌట్ ఎనీబడీస్ వ్యాలిడేషన్. ఐ నెవర్ వాంటెడ్ హిస్ వ్యాలిడేషన్, ఐ నెవర్ వాంటెడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్. ఇట్ వాజ్ మై ఓన్ ఒపీనియన్. అండ్ అలాగే చేశాను. ఐ నెవర్ వాంటెడ్ కళ్యాణ్ పడాలా టు వ్యాలిడేట్ వాట్ ఆల్ ఐ డిడ్ టు హిమ్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ డూయింగ్ సో మచ్ ఫర్ హిమ్. నేను చాలా నిజంగానే ఎప్పుడు చెప్పుకోలేదు కానీ అసలు ఎవరియా ప్రతిరోజు లైవ్ వచ్చి లాస్ట్ వీక్ అంతా ఒకరోజు లాస్ట్ డే అయితే 4 గంటలు కూర్చొని లైవ్లో ఓటేయండి అని చెప్పిన. నా వల్ల గెలిచాడు అనేసి నేను చెప్పను. అసలు నేను ఎందుకు చెప్తాను నా వల్ల గెలిచాడని? కళ్యాణ్ గెలిచింది కళ్యాణ్ పడాలా వల్లే, తన ఓన్ గేమ్ వల్ల, తన ఓన్ దీని వల్ల, అన్నిటి వల్ల. నిన్న కాకుండా మొన్న రివ్యూలో కూడా అంత పోయినాను కదా, కళ్యాణ్ వల్లే అగ్ని పరీక్ష హిట్ అయింది. అసలు జడ్జిలను వచ్చి మీ వల్లే నేను ఇలా ఉన్నాను, మీ వల్లే నేను ఇలా ఉన్నాను అనేసి జడ్జిలకి ఇస్తా ఉన్నాడు మొత్తం సీన్ అంతా. అసలు జడ్జిలు ఏం చేయలేదు, కళ్యాణ్ తన ఓన్ వల్లే విన్ అయ్యాడని చెప్పేసి జడ్జిలు అంటేనే నేను అనలేదు, లేదు అబ్బాయి తన ఓన్గా విన్ అయ్యాడని. ఇంకా నేను తీసుకుంటాను క్రెడిట్ నా వల్ల గెలిచాడని. అస్సలు కాదు. నా వల్ల ఒక 10,000 ఓట్లు వచ్చుంటాయేమో అంతేగాని మిగతా కోట్ల ఓట్లంతా జనాలు, ఆడియన్స్ తన గేమ్ చూసే ఇచ్చారు. నాకు ఎప్పుడు అట్లాంటి సీన్ లేదు. దాని మీద వీడియోలు చేసి బతుకునే వాళ్ళు బతుకుని నాకేం ప్రాబ్లం లేదు. సో అది పాయింట్. కృతజ్ఞత లేదు అని ఎందుకు అనిపించిందంటే, అసలు ఆ లైవ్లో వచ్చి కూర్చునింది, సపోర్ట్ చేసింది. దాని తర్వాత నేను వేరే ఫ్యాన్ పేజెస్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పేజీలు, అల్లు అర్జున్ ఫ్యాన్ పేజీలు అంతా తీసుకొచ్చి వాళ్ళతో కూడా స్టోరీ పెట్టించింది. కానీ చాలామంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి నేను పర్సనల్గా కాల్ చేసి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో పెట్టండి అనేసి గౌతమ్ని అడిగాను, గౌతమ్ చేశాడు, సత్య చేసింది, ఇంకా చాలామంది, కాజల్ని అడిగాను, ప్రియాంక సింగ్ని అడిగాను, చాలామందికి కాల్ చేసి కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేయండి అనేసి అన్నాను. కొంతమంది అయితే మాకు బిగ్ బాస్తో సంబంధం లేదు, మేము చేయము అనేసి అన్నారు. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ దట్ థింగ్. యాక్చువల్లీ ఇదంతా కలిపి ఒక రివ్యూ లాగా కాకుండా సపరేట్గా వీడియో పెట్టుంటే బాగుండేది అని చెప్పేసి నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 8 నిమిషాలు మాట్లాడినాను కాబట్టి. సో ఇది రివ్యూ లాగా కాకుండా రివ్యూ సపరేట్గా చేస్తాను. దిస్ ఇస్ సపరేట్ వీడియో ఫర్ దాట్. ఓకే. సో నాకు అలా అనిపించింది. నేను హార్ట్ఫుల్గా సపోర్ట్ చేశాను. ఐ నెవర్ వాంటెడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్ ఫర్ ఇట్. ఎప్పుడు ఒకరు వచ్చి నన్ను ఇలా గుర్తించాలి, నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి అనేదానికి ఐఎమ్ నాట్ నథింగ్. ఇదే సీజన్ 3నో సీజన్ 2నో అయి ఉంటే అప్పుడే నేను బిగ్ బాస్ నుంచి వచ్చి అప్పుడే నేను కామనర్ కాబట్టి, నాకు అప్పటికి ఏమీ లేదు కాబట్టి, నా పేరు ఎవరికి తెలియదు కాబట్టి, గీత్ రాయల్ అంటే ఎవరు అనేసి ఇలాంటి ఒక పేరు ఉండింది కాబట్టి, ఆ టైంలో నేను ఒకవేళ సపోర్ట్ చేసి ఉంటే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడకపోయింటే అప్పుడు ఫీల్ అయి ఉంటానేమో. కానీ ఇప్పుడు నేను ఎందుకు ఫీల్ అవుతా? బికాస్ దిస్ మై ప్రొఫెషన్. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, నాకు అవ్వాల్సిందేలే ఇట్లా అందరికీ అగెయిన్స్ట్గా పోయి అందరికీ ఇదిగా చేసి ఇట్లా మాట్లాడిన దానికి నాకు ఇప్పుడు పడాల్సిందే అనేసి అనిపిస్తుంది. సమ్వేర్ ఐ ఫీల్ యూజ్డ్ by all the fans and all of that. I just feel like that. Not everybody, అంటే అందరూ అట్లే ఆలోచిస్తున్నారనేసి చెప్పను కానీ కొంతమంది ఆ టైంలో కావాలని కళ్యాణ్ గెలవాలి అని ఒక పాయింట్తో నాతో అక్క నువ్వు ఇది చెప్పు అది చెప్పు, రివ్యూలో ఇది చేయి అనేసి చెప్పి, దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న మాట, నేను హర్ట్ అయ్యాను అనేసి అన్నాను. నేను అబ్బాయిని తప్పుగా కూడా మాట్లాడలే. అంత హర్ట్ అయినా కూడా అది పర్సనల్ థింగ్. బట్ నిజంగానే ఎంట్రీ, పవర్ఫుల్ ఎంట్రీ అని చెప్పేసి, కళ్యాణ్ పడాలా పవర్ఫుల్ ఎంట్రీ అది ఇది అని చెప్పేసి కూడా నేను వచ్చి మొన్న వీడియోలో ఎంత పొగిడి ఉన్నాను. దాని కింద కూడా కళ్యాణ్ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా పిఆర్ని పెట్టుకున్నాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. ఎంతమంది ఎన్ని మీమ్స్ క్రియేట్ చేశారు తెలుసా, ఎన్ని పేజెస్ క్రియేట్ చేశారు తెలుసా, మా ఇద్దరిని టుగెదర్గా ఉండే ఎన్ని ఫొటోస్ లింక్ చేసి పెట్టారు తెలుసా. సో ఆ అబ్బాయి నాతో మాట్లాడలేదు అంటే ప్రాబ్లీ హీ హ్యాడ్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ ఇట్.
మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ వద్దని చెప్పారో, పిఆర్ వద్దని చెప్పారో, లేకపోతే తన ఓన్ ఇదే వద్దులే మనకి ఎందుకు నెగిటివిటీ అనేసి అనుకున్నాడో. మనం ఇప్పుడిప్పుడే వచ్చాం కదా బిగ్ బాస్ నుంచి బయటికి, గీతు అంటే ఒక కాంట్రవర్షియల్ ఇది, సో మనకి ఎందుకులే ఆ కాంట్రవర్సీలో దూరడం అనేసి అనుకున్నాడో. వీ డోంట్ నో హిస్ రీజన్స్. ఐ ఫెల్ట్ బ్యాడ్, సో ఐ స్టాప్ టాకింగ్. దట్ ఈస్ మై ఓన్ థింగ్. నేను, శ్రీజ, ప్రియా లాస్ట్ వీక్లో మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. కళ్యాణ్కి ఓట్స్ రావాలి అని ఒక పాయింట్లో ప్రతిరోజు లైవ్కి వచ్చి బయటకు వచ్చిన తర్వాత తను అసలు ఎవరితో లేడు కదా, తన ఓన్ పర్సనల్ తను ఎవరితో ఉండాలనుకుంటున్నాడో వాళ్ళతోనే ఉంటున్నాడు. సో దాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. నేను దాన్ని తప్పనేసి కూడా చెప్పను. కళ్యాణ్ పడాలా గెలిచింది తన ఓన్ విల్లన్ విష్తోనే, తన ఓన్ గేమ్ ప్లేతోనే, తన ఓన్ బిహేవియర్తోనే, తన ఓన్ స్ట్రాటజీతోనే. అండ్ ఐ పర్సనలీ ఫెల్ట్ హీ వాజ్ అ డిజర్వింగ్ విన్నర్ అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ హీ వన్ బిగ్ బాస్. ఇప్పటికీ నాకు బిగ్ బాస్కి దీనికంతా ఏం సంబంధం లేదు. అక్కడ నేను వచ్చినప్పుడు అట్లీస్ట్ మిగతా వాళ్ళందరికీ సెల్ఫీలు ఎవరిని ఇచ్చారు కదా, అలా ఇవ్వకపోయేసరికి ఒకలాగా అనిపిస్తుంది. బికాస్ నాకు కూడా ఉంటుంది కదా కొంచెం, అదేంటి ఇప్పుడు బిగ్ బాస్ పోయి వచ్చినారు వీళ్ళకి ఇంత బిల్డప్ అనే ఫీలింగ్ లోపల అనిపిస్తుంది కదా. వాళ్ళకి నిజంగా బిల్డప్ లేకపోతే అన్కంఫర్టబుల్గా ఉన్నారో, కంజెస్టెడ్గా ఫీల్ అయ్యారో ఏమో మనకు తెలీదు. బట్ నాకు లోపల అనిపిస్తుంది కదా, అబ్బా పోయేసి వచ్చారు ఇంత ఇది అనేసి. సో అది నేను ఎక్స్ప్రెస్ చేశాను బికాస్ నాకు లోపల ఆగలే నిన్న ఎందుకు ఆ టాపిక్ మాట్లాడేటప్పుడు. దట్స్ ది ఓన్లీ థింగ్. అదర్వైజ్ ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ ఎనీబడి ఎనీమోర్. అంత అవసరం కూడా లేదు. ఇంకా వీడియోలు చేసుకునే వాళ్ళు మీకు ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేసుకుని ఐ ఫెల్ట్ బ్యాడ్ అండ్ ఐ ఎమ్ నాట్ నథింగ్ వితౌట్ దిస్ బిగ్ బాస్ రివ్యూస్. అసలు ఇవంతా ఏమీ లేకపోయినా కూడా ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్. మొత్తం ఈ ఫేమ్ నేమ్ అంతా పోయేసి అంతా కొట్టుకొని పోయినా కూడా నేను అట్టా పోయి మళ్ళీ ఐటీ జాబ్లో చేరిపోయి మళ్ళీ భయంకరంగా సంపాదించుకుంటా. అదంతా లేవా, నాకు బిజినెస్ స్కిల్స్ ఉన్నాయి. మళ్ళీ బిజినెస్ చేసి బిజినెస్లో కూర్చుని బిజినెస్తో సంపాదించుకుంటా ఉంటా. అది కూడా లేదా, అమెరికాకు పోయి కూర్చుంటా బికాస్ ఐ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. లేకపోతే ఇంగ్లీష్ టీచర్ అవుతా. ఏదో ఒక స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో పిల్లకాయలకి రే ఇంగ్లీష్ ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ నేర్పించుకున్నా నేను బతకగలుగుతా. సో ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ వ్యాలిడేషన్, నథింగ్. ఐ డోంట్ హ్యావ్ టు డూ ఇట్. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, బా అనవసరంగా సపోర్ట్ చేశానేమో, రివ్యూవర్ లాగే ఉండుంటే బాగుండేదేమో. వాళ్ళు రెచ్చగొట్టి నేను రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు రివ్యూలు చేసేసి దాని తర్వాత ఇప్పుడు ఒక చిన్న మాట నేను ఫీల్ అయ్యానంటే దాంట్లో ఒక చిన్న వర్షన్ తీసుకోకుండా ఏదో నెగిటివ్ చేశాననే ఒక పాయింట్తో నన్ను బూతులు తిట్టడం ఏంటి, నాకు ఓల్డ్ మండేలాగా కొత్తిన పెట్టల్లాగా. ఓకే, సో ఏం లేదరా బాబు ఏమైనా చేసుకోండి. కానీ ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు చెప్తాను కూడా నాకు తెలియదు. 12 నిమిషాలు వచ్చింది. ఇప్పుడు నేను రివ్యూ చెప్పాలంటే నాకు తెలిసి ఇంకో వీడియో చేయాలి. సో ఈ వీడియో నేను ఇప్పుడు రివ్యూ పెట్టేసి దాని తర్వాత వీడియో పెడతా. ఆ తర్వాత పెడతాను కాబట్టి మీకు తెలియదు. సో అది పాయింట్. సో దేర్ ఇస్ నథింగ్ అగేన్స్ట్ ఇట్. కళ్యాణ్, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ యూ. ఐ రియలీ వాంటెడ్ యూ టు గ్రో ఇన్ లైఫ్. ఒకవేళ కళ్యాణ్ ఈ వీడియో చూస్తే, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే, ఐ రియలీ వాంట్ యూ టు గ్రో ఇన్ లైఫ్. నీ నిజమే రుజువైనది సాంగ్ హిట్ అవ్వాలి. హిట్ అయింది అనుకుంటా, నాకు తెలీదు. ఇంకా నేను ఒక హీరోలాగా చూడాలి, అది చూడాలి. నువ్వు చిన్నపిల్లోడు. బట్ జస్ట్ వన్ థింగ్, జస్ట్ వన్ సజెషన్ యాజ్ అ వెల్ విషర్, నీకు కొంచెం ఇండివిజువల్ డెసిషన్స్, ఇండివిజువల్ ఒపీనియన్స్ ఉంటే బాగుంటుందేమో అనేసి అనిపిస్తుంది. ఈ ఇన్స్పైట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ మల్టిపుల్ థింగ్స్ టు యూ. నీ చుట్టూ నిన్ను గైడ్ చేయడానికి చాలామంది ఉన్నారు. చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని నీ మీద గైడ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. చాలా ఇది ఉండొచ్చు. నీకు ఒక పిఆర్ టీమ్ ఉండొచ్చు, వాళ్ళు నిన్ను గైడ్ చేసే విధానం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. నువ్వు ఎదగాలి అంటే ఏది మన ప్రభాస్ డైలాగ్ ఉంటుంది, ఎదగాలి అంటే వంగాలి తొక్కాలి అంటే నా వల్ల అవ్వదు, ఏదో సంథింగ్ ఏదో డైలాగ్ గుర్తొచ్చింది కానీ మర్చిపోయిన మధ్యలో. సో అట్లాంటివి యూ మైట్ హ్యావ్ ఆల్ దోస్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ స్టిల్ I want you to have your own decisions. I don't know if you have, or I don't know what's going on in your life, but I really wish you all the very best. All the very very best. చాలా పేరు సంపాదించుకున్నావు, బట్ బయట ఎక్కడైనా స్పీచెస్లో మాట్లాడేటప్పుడు ఏదో స్లాంగ్ బేసిస్ అది ఇది కొంచెం ప్రిపేర్డ్ అయ్యి వెళ్ళి కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళు ఇఫ్ యూఆర్ టాకింగ్ ఆన్ ద స్టేజ్, బికాస్ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ. ఎలా అయితే లేపుతారో జనాలు అలాగే డమాన్ పడేస్తారు. ఇట్ ఈస్ లైక్ దట్. దిస్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. ఎంత సంపాదించుకొని అలా పైకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఒక చిన్న తప్పు చేసి అలా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా కూడా ఒక కాంట్రవర్సీ జరుగుతూ ఉంది. చాలా సంపాదించుకొని 800K ఫాలోవర్స్ సంపాదించుకున్న ఒక చిన్న తప్పు అలా మొత్తం కెరియర్ని ఇలా స్పాయిల్ చేసేసింది తనది. సో వీ నెవర్ నో హౌ థింగ్స్ వర్క్అవుట్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. ఎలా వర్కౌట్ అవుతాయి, ఎలా వర్కౌట్ అవ్వవో మనకు తెలీదు. సో జస్ట్ కొంచెం హోంవర్క్ చేసి థింక్ ట్వైస్ బిఫోర్ యూ లీప్. దట్స్ వాట్ ఐ వుడ్ సే. And I have nothing against you. I just felt bad that day. కొంచెం ఇంత ఫెల్ట్ బ్యాడ్. నేనేదో సపోర్ట్ చేశాను అయినా కూడా నువ్వు పట్టించుకోలేదనే పాయింట్లో కాదు. నేను అంత
అంత అభిమానంతో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం అలా బిహేవ్ చేసింది, నాకు ఫెల్ట్ బ్యాడ్ అంతే. నాట్ బికాస్ ఐ సపోర్టెడ్ యూ ఆర్ ఎనీథింగ్, ఐ సపోర్టెడ్ ఇట్ అట్ మై ఓన్ విల్. నా ఇష్టానికి నేను సపోర్ట్ చేసుకున్నాను, దానికి నీకు సంబంధమే లేదు, దాన్ని నువ్వు వ్యాలిడేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇఫ్ హీఈస్ వాచింగ్ దిస్ దెన్ దిస్, ఇఫ్ ఈస్ నాట్ వాచింగ్ దెన్ ఇట్స్ ఓకే. బట్ కృతజ్ఞతే లేదు కొంతమంది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కి. వాళ్ళు కూడా చిన్నపిల్లకి వాళ్ళు ఏంటారు, ఏడన్నా పోండ్రా బాబు ఏమైనా చేసుకొని, మీ వల్ల నా రివ్యూ టైం బొక్క. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. నా రివ్యూ చూడండి దీనికి ముందు. ఆ రివ్యూ ఈరోజు ఎపిసోడ్లో భయంకరమైన రివ్యూ, ఓ మై గాడ్ రివ్యూ. ఓకే గైస్, బాయ్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా మిగిలిపోయింటే తర్వాత ఎప్పుడేం చెప్తా, ఏడన్నా వేరే పాయింట్స్ వేరే రివ్యూలో. ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ వద్దులే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ గేస్.